ఇది జనగామ జిల్లాలోని పెంబర్తి గ్రామం. హైదరాబాదు టు వరంగల్ కు వెళ్లే నేషనల్ హైవేను ఆనుకునుంటుంది. ఈ గ్రామం హస్తకళలకు పేరెన్నిక. ప్రపంచవ్యాప్తంగా పెంబర్తి హస్తకళలు ప్రాచుర్యం పొందాయి. నేషనల్ హైవేకు ఆనుకుని జనగామ జిల్లాకు సమీపంలో ఉన్న పెంబర్తి గ్రామ జనాభా సుమారు 5,000. ఇక్కడ 70% కుటుంబాలు హస్తకళలపైనే ఆధారపడి జీవనాన్ని సాగిస్తున్నాయి. హస్తకళల్లో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన నేషనల్ హైవేను ఆనుకుని ఉన్న అభివృద్ధిలో మాత్రం వెనకబడి ఉంది. గ్రామాన్ని అభివృద్ధిలోనూ ఆదర్శంగా తీర్చిదిద్దాలని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి దత్తత తీసుకున్నారు. కడియం శ్రీహరి దత్తత తీసుకున్న నాటికి మారుమూల గ్రామంలో ఎలాంటి వసతులు ఉంటాయో అలాంటి వసతులే ఉన్నాయి. ప్రభుత్వ పెద్ద మనిషైన కడియం పెంబర్తి గ్రామాన్ని దత్తత తీసుకోవడంతో అభివృద్ధిపై కోటి ఆశలు పెట్టి పెంబర్తి గ్రామ ప్రజల ఆశలుగానే మిగిలిపోయాయి. సరిగ్గా ఏడాదిన్నర క్రితం దత్తత తీసుకున్న రోజున కడియం శ్రీహరి గ్రామ ప్రజలకు మాటలతో అద్భుతాన్ని చూపించారు. గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శంగా తీర్చిదిద్దుతానని చెప్పారు. పెంబర్తికి KG2 PG విశ్వవిద్యాలయాన్ని, జూనియర్ కళాశాలను, రాష్ట్ర ఆదర్శ పాఠశాలను మొదట ఇక్కడికే తీసుకొస్తానని గొప్పలు చెప్పారు. అంతేకాదు గ్రామంలో సకల సదుపాయాలు కల్పిస్తానన్నారు. అభివృద్ధికి గ్రామస్తులతో ఓ కమిటీ వేసి ప్రతి నెల సమీక్షా సమావేశం నిర్వహిస్తానని చెప్పారు. అంతేనా, నెలకొకసారి కాదు, నేను నిత్యం హైదరాబాద్ టు వరంగల్ మీ ఊరు నుంచే వెళ్తాను, ఎప్పుడైనా వస్తానన్నారు. ఈ మాటలు, హామీలన్నీ ఏడాదిన్నర క్రితం దత్తత తీసుకున్న రోజు చెప్పిన మాటలు. అప్పట్నుంచి నేటి వరకు గ్రామంలో అడుగు పెట్టిన దాఖలాలు లేవు. కడియం గ్రామం మీద నుంచి రోజూ చక్కర్లు కొడతారు. పెంబర్తిలో ఆగిన సందర్భాలు లేవు. ప్రభుత్వంలోని పెద్ద మనిషి దత్తత తీసుకున్నాడు కదా, అభివృద్ధిలో పెంబర్తి ప్రజలు ముందుంటామని అనుకున్నామని గ్రామస్తులు చెబుతున్నారు. గ్రామంలో సమస్యలు ఎక్కడికక్కడే పేరుకుపోయాయని స్థానికులు వాపోతున్నారు. ఈ గ్రామ జ్యోతి కమిటీల కార్యక్రమం చేపట్టినప్పుడు కొత్తలో గౌరవ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి గారు మన పెంబర్తి గ్రామాన్ని దత్తత స్వీకారం తీసుకున్నారు. కానీ ఇక్కడ పరిస్థితి భిన్నంగా ఉన్నది. వారు దత్తత తీసుకున్నప్పటి నుంచి మొదలుకుంటే నెలకు ఒక్కసారి కాదు కదా, ఇప్పుడు అది మొదలుకొని ఇప్పుడు సంవత్సరంన్నర దాటింది. ఇప్పటి వరకు కూడా ఒక్కసారి కూడా పెంబర్తి గ్రామం వైపు కన్నెత్తి చూడలేదు. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి గారు దత్తత తీసుకున్న సందర్భంలో మేము చాలా సంతోషంగా వేడుకలు చేసుకోవడం కూడా జరిగింది. రాష్ట్రంలో కొత్త రాష్ట్రం ఏర్పడ్డది కాబట్టి ఈ కొత్త రాష్ట్రంలో వచ్చే ప్రతి నిధులు ప్రథమ వ్యక్తి మాకు ఒక దత్తత తీసుకున్న వ్యక్తి కాబట్టి ఈ గ్రామానికి నిధులు బాగా వచ్చి మా గ్రామము అభివృద్ధి పదంలోనికి వెళ్తుందని అనుకున్నాం. కానీ ఆయన ఇప్పటి వరకు ఇక్కడ విజిట్ అనేది లేదు, మాకు ఒక ప్రత్యక్షం అనేది కూడా లేదు. కడియం పెంబర్తిని దత్తత తీసుకున్న తర్వాత గ్రామంలో ఒక్క మిషన్ కాకతీయ పనుడు తప్ప మరే అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదు. విద్యా సంవత్సరం మొదలైనా కడియం ఇచ్చిన హామీలైన KG2 PG, ఆదర్శ గురుకుల పాఠశాల, జూనియర్ కాలేజీల ఊసేలేదు. మరి ఇవెప్పుడు మంజూరు చేస్తారో కడియంకు తెలియాలి. కొద్ది రోజుల క్రితం రాష్ట్రంలో ఆదర్శ గురుకుల పాఠశాలలు మంజూరయ్యాయి. కానీ పెంబర్తి గ్రామానికి మంజూరు కాలేదు. కడియం మాత్రం ఆదర్శ పాఠశాలలు ప్రారంభమైతే అది పెంబర్తిలోనేనని చెప్పారు. మరి ఆదర్శ పాఠశాల ఎక్కడ మంజూరు చేశారో, ఎక్కడ మొదటి పాఠశాల అవుతుందో కడియం చెప్పాలి. ప్రభుత్వంలో కీలక పదవిలో ఉండడంతో పాటు సిన్సియారిటీకి హామీలను అమలు చేయడంలో కడియం శ్రీహరి పేరున్న వ్యక్తి. మరి పెంబర్తి గ్రామాన్ని దత్తత తీసుకుని హామీలను ఎందుకు మరిచారో అని గ్రామస్తులతో పాటు జిల్లావాసులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సంవత్సర కాల క్రితం ఉప ముఖ్యమంత్రి అయినటువంటి కడియం శ్రీహరి గారు ఈ గ్రామ వేదిక వద్దనే తను హామీ ఇచ్చినటువంటి విషయం ఏమిటంటే, ఈ ప్రతి నెలకు ఒకసారి వచ్చి ఈ గ్రామ యొక్క అభివృద్ధి సమీక్షలు చేసి కావాల్సినటువంటి యొక్క పనులు చేయిస్తా అని హామీ ఇచ్చి చెప్పి ప్రతిజ్ఞ చేయించిండు. మాతో ప్రతిజ్ఞ చేసిండు, తను కూడా ప్రతిజ్ఞ చేసి ఈ రోజు వరకు మా గ్రామం అన్నా కానీ మా ఊరి మీదకి వెళ్ళిపోతాడు. నేషనల్ హైవే మా ఊరి మీదకి వెళ్ళి ఉంది కాబట్టి మా ఊరి మీదకి వెళ్ళిపోతాడు. కానీ మమ్మల్ని పలకరించిన పాపం మీద తను కనిపించకుండా పోయింది. కాబట్టి ఈ గ్రామాన్ని ఇప్పటికైనా పట్టించుకొని మా యొక్క అభివృద్ధి కార్యక్రమాలకు తను చేయుతనిచ్చి అభివృద్ధి కోసం ఆకాంక్షిస్తున్నాం. కడియం శ్రీహరి ప్రజల మనిషి, ప్రభుత్వ పథకాలను సక్రమంగా అమలు చేయడంతో పాటు అధికారుల్ని సైతం పరుగులు పెట్టిస్తారని పేరుంది. అయితే కడియం దత్తత తీసుకున్న పెంబర్తి గ్రామాన్ని అభివృద్ధిలో ఎందుకు పరుగులు పెట్టివ్వడం లేదు, గ్రామాన్ని ఎందుకు పట్టించుకోవడం లేదనే అంశాన్ని కడియంకే వదిలేస్తాం. ఇప్పటికైనా గ్రామాన్ని పట్టించుకుంటారా,
అభివృద్ధి చేస్తారా? చూద్దాం.